మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. జ్యోతిషాభిమానులకందరికీ నమస్కారం. 2026 మే నెల మాస ఫలితాలు. మిథున రాశి వారు, ఈ మిథున రాశి వారికి 2026 మే మాసంలో ఎక్కువ సుఫలితాలకు అవకాశం ఉంది. 6 గ్రహాలు ప్రధానంగా మీకు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 80 నుంచి 90% సుఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా మిథున రాశి వారికి సమయస్ఫూర్తితోనూ లౌకిక జ్ఞానంతోనూ వ్యాపార లావాదేవీలను చక్కదిద్దుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ మిథున రాశి వారికి గురువు అనుకూలంగా సంచరిస్తున్నాడు. అలాగే రాబోయేటువంటి జూన్ మాసంలో గురువు మరింతగా వారికి అనుకూలమయ్యేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. అలాగే లాభ షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ మే నెలంతా కూడా దశమములో అనగా మీన రాశిలో, ఆ తర్వాత లాభములో అనగా మేషరాశిలో ఆయన సంచరించేటప్పుడు ఈ దశమ లాభభావాల్లో కుజ సంచారం మీకు పూర్తిగా అనుకూలం అయ్యేటువంటి వాతావరణం ఉంది కనుక రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు మిథున రాశి వారు. అలాగే మంచి లాభాలను అవకాశాలను అందుకుంటారు. వాహన సంబంధమైన విషయాల్లో నూతన వాహనం కొనుగోలు కానీ లేకపోతే ఉన్న వాహనాన్ని చక్కగా రిపేర్లు చేయించుకొని దాన్ని సమాయత్తం చేసుకొని దాన్ని అనుభవించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా వాహన సమస్య మీకు అనుకూలంగా కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి మిథున రాశి వారికి కూడా ఈ మే మాసంలో అధికంగా ఉత్పత్తులు రావడం, లాభాలు రావడం, అవకాశాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. ఈ కారణం చేత ఈ మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే నెల 15 వరకు లాభములో మేషరాశిలోనే సంచరించడం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ మీకు అనుకూలిస్తాయి. లేకపోతే ఉన్న చోటనే పదోన్నతులు కానీ ఇంక్రిమెంట్లు కానీ మీరు పొందడానికి కూడా అవకాశం ఉంది. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 14వ తారీఖు వరకు అనగా 14th వరకు లాభములో మేషరాశిలో సంచరిస్తున్నాడు కనుక వీరికి జన సంబంధాలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి ఒక ఆదాయం చేతికి వస్తుంది. ఆ రకంగా మీరు ఆనందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార భాగస్వాముల సానుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు చేసినటువంటి పనులకు మంచి గుర్తింపు, అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబానికి కూడా సంతోషకర వాతావరణం, కుటుంబం కోసం వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములు అనగా వృషభ రాశిలో, జన్మరాశులు అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ముఖ్యంగా సృజన సహకారం వల్ల మీరు చాలా పనులు పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాల్లో కూడా మీకు సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ఇక తృతీయంలో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది. ఈ కేతు 3వ భావంలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు చక్కదిద్దుకోగలుగుతారు. అలాగే భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తీర్థయాత్రలకు కానీ దైవ దర్శనాలకు కానీ అనుకూలంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. 2026 మే మాసంలో ఈ మిథున రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని, లాభాలని ఇచ్చేటువంటి వాతావరణం మీకు బాగా కనిపిస్తుంది. అయితే అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమములో సంచరిస్తున్నాడు. మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. భాగ్యములో అనగా కుంభరాశిలో రాహు సంచారం పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి మిథున రాశి వారికి 2026 మే మాసంలో మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ శనికి, రాహువుకి మీరు అవి ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాలను గమనించి వాటికి పరిహారాలను నివర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రధానంగా అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమములో మీన రాశిలో సంచరించడం వల్ల విపరీతంగా పని పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకు కానీ లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అందరికీ కూడా మిథున రాశి వారికి పని భారము, శ్రమ, అవకాశాలు అధికమవుతాయి. ఆ రకంగా మీరు ఎటువంటి విశ్రాంతి లేకుండా ఆ పని భారాన్ని మోస్తూ కాలం గడపాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆ కష్టానికి మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడానికి కూడా అవకాశం ఉంది. ఒక్కోసారి
పనివారి సహకారం పూర్తిగా లోపిస్తుంది. ఈ కారణం చేత ఇంట బయట మీరే స్వయంగా పనులు చేసుకోవాలి. ఆ రకంగా మీరు కార్యాలయంలోనూ గృహంలో కూడా పని వాతావరణం, పని ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని పెద్దగా కలిసి రావు. కొన్ని సందర్భాల్లో వాయిదాలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం కాస్త రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. శని భగవానుడు ఈ దశములో సంచరించడం వల్ల ఈ రకంగా అనుకూలత లేకపోతే ప్రతికూలత అంటూ ఒక వారం బాగుంటే ఒక వారం బాగాలేనితనం, ఈ రకమైన మిశ్రమ ఫలితాలకు అవకాశం కనిపిస్తుంది. ఇక భాగ్యంలో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం ఉంది. ఈ రాహువు ఈ మే మాసం అంతా కూడా రాహులోనే సంచరిస్తాడు. అనగా కుంభరాశిలో సంచారం ఉంది రాహువు కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి తండ్రి కనుక ఉంటే అటువంటి కుటుంబాల్లో వారు ముఖ్యంగా ఈ మిథున రాశి వారు తప్పనిసరిగా తండ్రికి తగినటువంటి వైద్య సహాయం చేయండి. తండ్రిని కనిపెట్టుకుని ఉండండి. తండ్రిని ఒంటరితనంగా వదలకుండా ఆయనకి కావాల్సినటువంటి సపర్యలు చేసేటువంటి పరిస్థితిని మీరు అతనికి అందించండి. అటువంటి అవకాశాలు ఇవ్వండి. అలాగే విదేశాలకు వెళ్ళాలా అనేటువంటి ప్రయత్నాలు చేసేవారు ఎవరైనా మిథున రాశి వారు ఉంటే ఉద్యోగం కోసం కానీ లేకపోతే వ్యాపారం కోసం కానీ లేదా చదువుల కోసం ఆ ప్రయత్నాలని మానుకోండి. మరోసారి అటువంటి ప్రయత్నం చేసుకోండి. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి వాతావరణం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా రాహు మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక ఈ మాసం మాత్రమే కాకుండా సంవత్సరం అంతా కూడా విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునే వ్యాపారస్తులు కానీ, విదేశాలకు వెళ్ళేటువంటి ఉద్యోగులు కానీ ఆ ప్రయత్నాన్ని మానుకోండి, దాన్ని వాయిదా వేసుకోండి. అలాగే మీతో పనిచేసేటువంటి వారు కానీ, మీతో తిరిగేటువంటి స్నేహితులు కానీ, కొంతమంది వ్యక్తులు, నూతన వ్యక్తులు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలామంది దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు పెడుతూ ఉంటారు, మీ చేత పెట్టిస్తూ ఉంటారు. అలాగే ఒక మోసపూరితమైనటువంటి అవకాశాన్ని మీకు ఆశ చూపించి మిమ్మల్ని మోసగించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ భాగ్యంలో రాహు సంచారం అనేటువంటి వల్ల మీరు మోసపోతారు, లేక దుబారా ఖర్చులు చేసేటువంటి వాతావరణం ఉంది. దుబారా ఆలోచనల వల్ల కూడా ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలంతా కూడా మీరు విరమించుకోవడం కానీ వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం బాగా కనిపిస్తుంది. మరి ఈ 2026 మే మాసంలో మిథున రాశి వారు తప్పనిసరిగా ఈ శని భగవానుడికి, రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం బాగా కనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మిథున రాశి వారు మీరు భాగ్యములో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం కానీ, కనకదుర్గాదేవి దర్శనం కానీ చేసుకోండి. అమ్మవారికి అక్కడ అందుబాటులో ఉండే నిత్యం కుంకుమ పూజాది కార్యక్రమంగా అనగా పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి, అర్చన చేయించండి, ఎర్రటి పూలమాలను సమర్పించండి. అలాగే దశములో కేతు సంచారం ఉంది కనుక తప్పనిసరిగా మీరు శనివారం రోజు ఆంజనేయ స్వామిని సందర్శించండి. ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ కానీ, వడమాల పూజ కానీ, సింధూరు పూజ కానీ చేయించండి. సుందరకాండ పారాయణం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల దశమ కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మాసానికి గాను ఈ మిథున రాశి వారు తప్పనిసరిగా వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. కొన్ని మినుములను, నేరేడు పళ్ళను లేక నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల 2026 మే మాసంలో మిథున రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.